హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు అనేవి తొలుత మనకు రిలీజ్ అవబోతున్నాయట. మరి ఫస్ట్ ఇయర్కి సంబంధించి కాకుండా సెకండ్ ఇయర్ ఫలితాలని రిలీజ్ చేయడం గల కారణం ఏంటంటే, మరి ఎంసెట్ కావచ్చు, జేఈఈ, డిగ్రీ ప్రవేశ, ఇటువంటి అన్నిటికీ కూడా కీలకమైనది ఏంటి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తాలూకా ఫలితాలు అన్నమాట. అందువల్ల ఈ యొక్క మూల్యాంకనం అనేది 5 లేదా 6 నుంచి ప్రారంభమైతే అవబోతుంది. 20 రోజుల్లోనే ఈ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఈ ఫలితాలు రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ తాలూకా ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారన్నమాట. యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మూల్యాంకనం అయితే ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ అయితే ఉన్న నేపథ్యంలో సో అన్నీ కూడా మనకు పోస్ట్పోన్ అయితే వస్తూ ఉన్నాయి. సో చాలా ప్రవేశాలకు సంబంధించి కూడా వారు గడువు అయితే మనకు పొడిగించడం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. అందువల్ల ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు కూడా మనకు రిలీజ్ చేసినట్లయితే ఆ తర్వాత ఏవైతే మనకు ఈ యొక్క ఉన్నత చదువుకు సంబంధించి ప్రవేశాలు అయితే ఉంటాయో సో వాటన్నిటికీ కూడా సమయం అయితే సరిపోతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు అనేది స్పెషల్గా మనకు ఈ యొక్క సెకండ్ ఇయర్ తాలూకా ఫలితాలు అయితే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ తాలూకా ఫలితాలు కూడా రిలీజ్ అయితే అవుతాయంట. 5 లేదా 6 మూల్యాంకనం ప్రారంభమవుతుంది. 20 days ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి బోర్డు అయితే తెలపడం జరిగింది. ఈ విధంగా సమాచారం అయితే ఉంది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.